వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు శనివారం రోజు రాత్రి అండ్ ఆదివారం పొద్దున కల్లా కూడా ఉన్నటువంటిది చాలా సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అన్న దగ్గరకు వచ్చేసరికి వార్త చాలా బలంగా బయటకు వచ్చింది. ఈవెన్ ఏపీ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణలను వీటిని ఖండిస్తూ విరూపాక్షి ఏం చేశారు ఏంటి అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయండి. వీళ్ళు కావాలని చెప్పి ప్రాపగాండా చేస్తున్నారా, లేదు ప్రభుత్వం అరెస్ట్ చేసి ఎలాగైనా కక్ష సాధించాలని చూస్తుందా అన్నటువంటి ఒక నెరేటివ్ కూడా చాలా వస్తుంది. ముందుగా ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు అన్నటువంటిది ఏంటంటే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం. ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి మీద దాడి చేసి అతని భార్యపై దౌర్జన్యం చేసి ఆమె వస్త్రాలు చించిన కేసులో ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ అయ్యారు. వాస్తవం ఏంటంటే ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఒక పార్టీ నాయకుడు గిరి, మరో పార్టీ నాయకుడైన గురునాథ్ యాదవ్ సామాజిక వర్గం, అలాగే శివ నాగరాజు ఎస్సీ మాదిగలని అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఎందుకలా మాట్లాడారు అని చెప్పి నాగరాజు ప్రశ్నించినందుకు గిరి ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేయగా తన అనుచరులతో కలిసి సుమారు 10 కార్లలో అక్కడికి చేరుకున్నారు. వారు నాగరాజు ఇంట్లోకి దౌర్జన్యంగా చొరపడి ఎమ్మెల్యే సమక్షంలోనే ఇంట్లోని వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాగరాజు భార్య సుచిత్రపై చేయి చేసుకొని ఆమె నైటీని చింపేశారు. పాయింట్ టు బి నోటెడ్, ఆమె నైటీని చింపేశారు. అంటే ఒక మహిళని తన దుస్తుల్ని చించేశారు. చాలా అవమానకరమైనటువంటి విషయం అది. అలాగే వారిని వారించబోయిన రాజశేఖర్ నాగరాజు అన్నపై కూడా విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకొని పరామర్శించడానికి వచ్చిన స్థానిక నాయకుడు కొండ పురుషోత్తం కార్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. జరిగింది ఇది కాగా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ప్రచారం చేయడం సబబు కాదు అని ఫ్యాక్ట్ చెక్ వారు ఏదో తమలపాకుతో కొట్టినట్టుగా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఫైన్ అయ్యిందే. అయితే ఇక్కడ గొడవ జరిగినటువంటిది నిజం. ఆ గిరి అనేటువంటి వ్యక్తికి అలాగే నాగరాజు అనేటువంటి వ్యక్తికి ఇద్దరు వైసీపీ టీడీపీ కార్యకర్తలుగానే ఉన్నారు. వాళ్ళు రెండు పార్టీలకు సంబంధించి బేసిక్గా ఇది ఒక పంచాయతీ లెవెల్ సమస్య. ఇక్కడ తప్పెక్కడ జరిగింది అన్నటువంటి పాయింట్ చూసినప్పుడు ఇక్కడ 2 ఎలిగేషన్స్ చాలా క్లియర్గా వస్తున్నాయి. వాస్తవాలు అయితే పూర్తి స్థాయిలో బయటికి రావాలి. ఎందుకంటే పర్టికులర్గా ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి వాళ్ళు తప్పు చేసేశారు అనడం కూడా ఇక్కడ సహేతుకంగా ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత నేరస్తుల్ని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే చూస్తున్నాం కదా డోర్ డెలివరీ సుబ్రహ్మణ్య దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా అలా ఉన్నా, బట్ ఈ పర్టికులర్ అంశంలో మాత్రం ఆ నెరేటివ్ని ఇందులోకి తీసుకురావడానికి వీల్లేదు. నిష్పక్షపాతంగా నిష్కర్షగా మాట్లాడాలి ఎవరు తప్పు ఉన్నా సరే. అయితే ఈ వీడియోలు ఇవన్నీ రిలీజ్ చేశారు బయట. వాళ్ళు జరిగినటువంటి గొడవ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి వర్షన్ వాళ్ళు అనేది రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ఆ మహిళ కూడా మాట్లాడింది. ఆ మహిళ ఎవరైతే బాధింపడిందో, బట్టలు చించేశారో తను కూడా మాట్లాడడం జరిగింది. వీడియో అది కూడా బయటకు వచ్చింది. సరే వాళ్ళది అనుకుంటే వైసీపీ ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఆ పక్కనే ఉన్నటువంటి మహిళని, ఆ ఎదురుకుండా ఉన్నటువంటి యువకుడు తన బట్టలు చింపేశాడు. పోలీసులు అక్కడికి ఇంకా మాట్లాడుతున్నారు పక్కనే పోలీసులు. ఇది పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఆ మహిళ మీద దాడి పోలీసుల సమక్షంలోనే జరిగింది. అది ఆ వీడియో కూడా మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ చింపేసింది ఒకవేళ ఆలూరు ఎమ్మెల్యే అయ్యి ఉంటే కనుక, ఎందుకంటే ఆయనకి 14 రోజులు రిమాండ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మరి రిమాండ్ రిపోర్ట్లో ఏం పెట్టారు ఏంటనేది ఇంకా రిపోర్ట్ మన చేతికి రాలేదు. అండ్ దానికి సంబంధించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర పాలన అని ఆయనే క్రియేట్ చేసినటువంటి పదాన్ని ఉపయోగించి ఒక చాంతాడంత ట్వీట్ కూడా దాంట్లో రాసేశారు. ఇంకా చాలా పెట్టడం అనేది జరిగింది. ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ తప్పు ఒక పంచాయతీ లెవెల్లో ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక గొడవ. ఎమ్మెల్యే మీద తప్పుడు కేసు పెట్టారు అంటూ వైసీపీ ఆరోపణ. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నెమ్మకల్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద టీడీపీ గుండాల దాడిని అడ్డుకోవడానికి వెళ్ళిన విరూపాక్ష గారు అంటే ఒక పంచాయతీ లెవెల్లో ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఒక చిన్నపాటి గొడవని అది వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తేల్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఆయన ఏకంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరన్నా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే పోలీసులు అక్కడే ఉన్నారు, ఎమ్మెల్యే రావాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ఏంటంటే అక్కడ ఎలాగన కాస్త ఉద్రిక్తత రెచ్చగొట్టాలి అనేటువంటి పాయింట్లో ఎమ్మెల్యే వెళ్ళినట్టుగా మాత్రం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎమ్మెల్యే గారే స్వయంగా వెళ్ళి ఆ మహిళ బట్టలు చింపేశారు అని చెప్పి అయితే ఆరోపణ చేయను. కానీ ఆయన ఇంటెన్షన్ అక్కడ జరుగుతున్నటువంటి గొడవలో మనవాడి మీద గొడవకు వచ్చారంటే రండ్రా మొత్తం 10 కార్లలో వెళ్ళిపోదాం అనేటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి మనస్తత్వంతో వెళ్ళారు తప్ప సంయమనం పాటించి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య చేయాలి, గొడవ ఎందుకు వచ్చింది క్లియర్ చేయాలి
అన్నటువంటి ఇంటెన్షన్ అయితే డెఫినెట్గా లేదు. ఇది మాత్రం 100% ఫ్యాక్ట్. ఎందుకంటే 10 కార్ల కాన్వాయ్ వేసుకుని ఒక పంచాయతీ లెవెల్లో వెళ్ళి, అది కూడా రాత్రిపూట జరిగినటువంటి దాంట్లో చేసినటువంటి ఆ ప్రహసనం అంతా కూడా కావాలని రెచ్చగొట్టే విధంగా ఉంది తప్ప ఏదో క్లోజ్ చేయాలి అక్కడ, ఆ గొడవను అక్కడ ఇంకా రానివ్వకూడదు అన్న పాయింట్ లేదు. వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని తిట్టారు అంటే వాళ్ళకు కూడా అక్కడ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎవరున్నారు ఏంటనేది వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టొచ్చు. బట్ ఇక్కడ ఎమ్మెల్యేని మరి ఇంకెంతమందిని అరెస్ట్ చేశారు అన్నటువంటి పాయింట్ మాత్రం డిఫరెంట్. సో వైసీపీ రిలీజ్ చేసినటువంటి వీడియో, అలాగే బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియోలు ఏది చూసినా కానీ తప్పు రెండు వైపుల నుంచి ఉంది అనేది మాత్రం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే ఇందులో ఒక కాన్స్పిరసీ ఉంది, అది కూడా చాలా క్లియర్గా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్ ప్రభుత్వం బయట పెట్టాలి. ఒకవేళ వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా ఇది కుట్రపూరితంగా ప్రభుత్వం చేసింది అంటే మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితే కూటమి ప్రభుత్వానికి ఎదురవుతుంది. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు దీనికి సమాధానం చెప్పాలి. ఒక మహిళ మీద అక్కడ దాడి జరిగింది, ఖచ్చితంగా అది ఖండించాల్సిందే. అయితే అది కావాలని గొడవ క్రియేట్ చేయడానికి వాళ్ళ వర్గంలో ఉన్న వాళ్ళే చేశారు అంటే మాత్రం అది ఇంకొక సైడ్ వెళ్తుంది. డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుంది రేపొద్దున. ఒక ఎమ్మెల్యే మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇవి చేయడం. అయితే ఎమ్మెల్యే చేసిన పని పంచాయతీ గొడవలో తలపెట్టి రాత్రిపూట 10 మంది కాన్వాయ్ని వేసుకొని 10 కార్ల కాన్వాయ్ని వేసుకొని అక్కడికి వెళ్ళి బీభత్సం సృష్టించడం. ఇక ఆ తర్వాత అర్ధరాత్రి 2ంటికి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం అంటే వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేశారు. అది అర్ధరాత్రి అపరాత్రి అనేది దీని మీద వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడడానికి నైతికత లేదు వాళ్ళకి. ఎందుకంటే గతంలో చూసిన ఎవరెవరిని ఏ విధంగా అరెస్ట్ చేశారు, శుక్రవారం రోజు రాత్రి వెళ్ళి శనివారం ఆదివారం జైల్లో ఉంచడానికి, లేదంటే వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడానికి 100 మంది పోలీసులని 200 మంది పోలీసులని తీసుకెళ్ళి అరెస్ట్ చేయించడం అనేది వాళ్ళు ఆల్రెడీ చేసేశారు. కాబట్టి దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూడాల్సినటువంటి పని లేదు, రాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని. వాళ్ళు ఏది చేశారో వాళ్ళకి అదే ఎదురవుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. బట్ ఇక్కడ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి గొడవ ఏంటి, ముఖ్యంగా వస్తున్నటువంటి ప్రశ్నలు. వాళ్ళ మధ్యలో జరిగినటువంటి గొడవ ఏంటి, తన దుస్తుల్ని చించేసినటువంటి వ్యక్తి ఎవరు? బట్ డెఫినెట్లీ అక్కడ ఎమ్మెల్యే అయితే కాదు, చింపింది ఎమ్మెల్యే అయితే కాదు, అందులో డౌట్ లేదు. స్పష్టంగా వీడియోలో సర్కిల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటిది. ఆ వీడియోలో ఆ వ్యక్తిని మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఉన్నాడు అని చెప్పని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలుగుదేశం పార్టీ పరంగా కూడా సమాధానం చెప్పాల్సింది పల్లా శ్రీనివాసరావు గారు, అతను కార్యకర్త కాదా అన్నటువంటిది. అండ్ టీడీపీ కన్వీనర్ వాహనాన్ని వైసీపీ వాళ్ళు ధ్వంసం చేశారు. ఇలా ఎన్నో ప్రశ్నలు దీంట్లో ఉన్నాయి. కానీ తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటిది. ఎందుకంటే వాస్తవం మాట్లాడుకోవాలి. తప్పు చేశారు అన్నప్పుడు, తప్పు అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆయన చెప్తే చింపారా లేదంటే ఆయనే చింపించారా? అసలు అక్కడ ఎమ్మెల్యే ఉన్నట్టుగా కూడా మనకి ఎక్కడ కనిపించడం లేదు అనేది స్పష్టం అవుతోంది ఆ గొడవలో. తర్వాత వెళ్ళారు, అక్కడికే పోలీసులు కూడా ఉన్నారు, పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. మరి వాళ్ళు వాస్తవాలు ఏంటి, వాళ్ళ బాడీ క్యామ్స్కి ఉన్నటువంటి దాంట్లో ఫుటేజ్ ఏంటి అనేది వాళ్ళు వాస్తవంగా బయట పెట్టి తీసుకురావాలి. లేదు ఇందులో వాస్తవాలు ఇవి కాదు అని ప్రభుత్వం బలంగా నమ్మి ఎమ్మెల్యే తప్పు చేశాడు అనేటువంటిది కనుక ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే వాస్తవాలని బయట పెట్టండి, నిజంగానే బయట పెట్టాలి. లేదు అంటే ఇది ఖచ్చితంగా కూటమి చేసినటువంటి తప్పు కిందే భావించాల్సి వస్తుంది 100%. అక్కడ జరిగినటువంటి గొడవ స్టెప్ బై స్టెప్ ప్రభుత్వం మొత్తం బయట పెట్టాలి. స్టెప్ బై స్టెప్ జరిగినటువంటి గొడవ ఎవరి మధ్యలో జరిగింది, ఎందుకు జరిగింది, ఆ తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారు, ఇందులో మహిళకి ఎందుకు అంత అవమానం జరగాల్సి వచ్చింది, ఎవరు చేశారు, అన్నీ కూడా టైం లైన్తో సైతం ప్రభుత్వం బయటపెట్టి వాస్తవంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. సో ఇక్కడ 50-50 ఛాన్సెస్ అనడానికి కూడా లేదు. బట్ ఎమ్మెల్యేకి 14 రోజుల రిమాండ్ ఏ విధంగా వేశారు, అందులో ఎమ్మెల్యే ఏం చేశారు అన్నటువంటి పాయింటే ఇదే మెయిన్గా కావాల్సినటువంటిది. చూద్దాం మరి ఇది చిలికి గాలివాన్ అవుతుందా, లేదు తప్పు చేసిన వాళ్ళు సరిదిద్దుకుంటారా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.